హాయ్ అండి, హలో, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకున్నాను. ఈరోజు బాలామృతంతో కేక్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఇప్పుడు బాలామృతం తీసుకోవాలి. 2 కప్స్ బాలామృతం తీసుకొని ఇలాచీలు 2-3 తీసుకొని బాగా మిక్సీ పట్టుకొని మిశ్రమం ఇలా చేసుకోవాలి. మెత్తగా మిక్సీ అయితే పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్నాం కదా, ఇప్పుడు బేకింగ్ సోడా వేసుకోవాలి. బేకింగ్ సోడా వేసుకోవాలి. బేకింగ్ సోడా వేసుకున్నాం కదా, ఇప్పుడు వంట సోడా కూడా కొంచెం వేసుకోవాలి. వంట సోడా కూడా కొంచెం చిటికెడు వేసుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. అయితే మనం బాలామృతం పౌడర్ మిక్సీ పట్టుకునేటప్పుడు మీకు ఎక్స్ట్రా స్వీట్ కావాలి అనుకుంటే షుగర్ కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవచ్చు అనమాట. అయితే యాలకులు వేసుకొని మిక్సీ ఎందుకు పట్టుకోవాలి అంటే మంచి ఫ్లేవర్ రావడానికి. మీ దగ్గర వెనిలా ఎసెన్స్ ఏమైనా ఉంటే అది వేసుకోవచ్చు, లేని వాళ్ళు యాలకులు వేసుకొని పొడి వేసుకొని ఇంట్లో వేసుకోవాలి. మంచిగా కలుపుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో నెయ్యి, ఇది హోమ్ మేడ్ అండి, ఇంట్లో నేను చేసిన నెయ్యి. ఇది నెయ్యి వేసుకోవాలి. అలాగే నెయ్యి అన్న, మీ దగ్గర నెయ్యి లేకపోతే నూనె వేసుకోవచ్చు. ఓకేనా? వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి, దీనికి అంతా పట్టేటట్టుగా. మంచిగా కలుపుకున్నాం కదా, కలుపుకున్న తర్వాత కొంచెం పెరుగు అనేది కొంచెం యాడ్ చేసుకోవాలి. కొంచెం పెరుగు యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. కిందికి పెరుగు వేసుకొని కలుపుకున్నాం కదా, ఇప్పుడు కొంచెంగా పాలు సరిపడా కొంచెం కొంచెంగా పాలు మొత్తం పాలతోటే కలుపుకోవాలి. పాలు పోసుకొని మంచిగా కేక్ బ్యాటర్ లెక్క కలుపుకోవాలన్నమాట. ఇలా బాగా లూజ్గా కలుపుకోవద్దు, ఇలా కొంచెం ఇలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఈ కేక్ బ్యాటర్ అయితే తీసుకోవాలి. రౌండ్గా ఉన్న కేక్ బ్యాటర్ తీసుకొని ఇందులో కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ డాల్డా కానీ మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకొని బాగా అప్లై చేసుకోవాలి. మంచిగా అప్లై చేసుకున్నాం కదా, మంచిగా అప్లై చేసుకొని ఇప్పుడు ఒక పేపర్ ఇట్లా దీని సైజున కట్ చేసుకొని పేపర్ అయితే ఇట్లా పెట్టుకోవాలి. ఇట్లా మంచిగా పేపర్ అయితే ఇట్లా కింద పెట్టుకొని ఇది ఇందులో పోసేసుకోవడమే. మంచిగా ఇంట్లో వేసుకున్నాం కదా, మంచిగా ఇట్లా అనాలన్నమాట. ఇట్లా అంటే సిట్రైట్ అవుతుంది, అంటే మొత్తం ఏమైనా గ్యాప్స్ ఉన్నా ఫిల్ అవుతుంది అన్నట్టు. ఇప్పుడు ఇది ఓవెన్లో పెట్టుకోవాలి. ఓవెన్ లేకపోతే ఇంట్లో స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఆ గిన్నెలో పెట్టుకో. సో కేక్ అయితే రెడీ అయిపోయింది. ఫైనల్గా బాలామృతం కేక్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది, చూసారు కదా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.